ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వచ్చింది నేనే ఆద్య. ఏంటా ఉలికిపాటు? అయితే మాత్రమేంటి ఆ తత్తరిపాటు? గది తలుపు తట్టి రావాలని తెలీదా నీకు? నీ గుండె తలుపు తట్టి ఎప్పుడో లోపలికొచ్చేశాను. ఇంకా గది తలుపు తట్టడం ఎందుకు? మది తలుపులతోనే కదా మన పని. వలుపు వల వేయడం ఆపి నువ్వు బయటికి వెళితే నేను సారీ కట్టుకుంటాను. నువ్వు సారీ కట్టుకోవడానికి నేను బయటికి వెళ్ళడం ఎందుకు? భర్త అనేవాడు భార్య శారీని అక్కడితో ఆపే శ్రీను. నువ్వు అలా నన్ను ముట్టుకుంటే నాకు సిగ్గేస్తుంది. ఆద్య, నువ్వు సిగ్గుపడితే చాలా బాగుంటావు తెలుసా? నువ్వు పొగిడితే నేను పడిపోలే గాని నువ్వు బయటికి పో మహాన్ బాబా. బయటికి పో. పరాయి వాణ్ణి పొమ్మన్నట్టు చేస్తావేంటి? నేను నీ భర్తనా ఆద్య? అయినా సరే ఆడది భర్త ముందు అన్నిసార్లు సిగ్గు విడిచి ఉండలేదు. అంటే 5.5 అడుగుల ఆద్య 6 గజాల చీరతో నువ్వు అవస్థలు పడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా? అది నీ ఒంటి మీద అందంగా అమరేలా నేను కూడా వచ్చే సాయం చేస్తాను. హలో, చీర ఎన్ని గజాలున్నా సరే దాన్ని నేను కట్టుకోగలను. చీర కడితే నేను ఎలా ఉంటానో నన్ను చూసే వాళ్ళందరికీ తెలుసు. తమరి సాయం ఏం అక్కర్లేదు, వెళ్ళు. అది కాదాద్యా, ఆ కుర్చీళ్ళు నేను పెట్టుకుంటాను. మరి బయట చెంగు నేను వేసుకుంటాను. అదిగో నీ వెనక జాకెట్ తాడైనా కట్టాలిగా. అది కూడా యాదినే కట్టుకుంటుంది. ఇక్కడ నేను తట్టుకోలేకపోతున్నాను ఆద్యా. శ్రీను, పెద్దనాన్నగారు ఏమన్నారు? మనం కలవాలంటే కనీసం 10 రోజుల వరకు శాంతి ముహూర్తం లేదన్నారా లేదా? శాంతి ముహూర్తం లేకపోవడం ఏమో కానీ ఆ మాట విన్నప్పటి నుంచి నాకు మనశ్శాంతే లేకుండా పోయింది. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు బయటికి వెళ్ళు. అదే శ్రీను వెళ్ళు. ప్లీజ్ అదే శ్రీను వెళ్ళు బయటికి. అది ఆగాద్యా, ఇది అన్యాయం. వెళ్ళాలని లేదు, వెళ్ళక తప్పేలా లేదు. ఆద్య, నేను ఒక పని చేస్తాను. నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు చీర కట్టుకో. సరే, నువ్వు అటు తిరుగు. కళ్ళు మూసుకో. సరే, మూసుకో. సరే. చూడకూడదు. కళ్ళు మూసుకున్నావా? గుడ్ బాయ్. ఎంతైనా శ్రీను చాలా మంచివాడు. చెప్పిన మాట వింటాడు తెలుసా? అవునవును, నేను చాలా మంచోడిని. ఏ మహానుభావుడిది ఇక్కడ పెట్టాడో కానీ ఆ దృశ్యం ఇలా చూసే అదృష్టం నాకు దక్కింది. ఆహా, అప్పప్ప